హలో గైస్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇవాళ నా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి వంటల్లో నేను మటన్ టమాటా చేయబోతున్నాను అండ్ పైన ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి వాసుకి అని తను హెల్ప్ చేయడానికి వచ్చింది. సో అది ఎలా అయ్యింది అండ్ మేము ఆ సాటర్డే అన్నమాట. సో ఆ డేని మేమిద్దరం కలిపి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఫుడ్ వండుకున్నాము, కలిసి తిన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. అండ్ మేము అది ఎలా చేసాము, ఎలా వండాము అన్నదంతా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ నాకుంటే మాత్రం నాకు కింద కమెంట్స్లో పెట్టండి. నేను కమెంట్స్ ఖచ్చితంగా చదువుతాను అండ్ చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటాయి నాకు కమెంట్స్. నేను మీ సజెషన్స్లో ఇంకేమైనా వెరైటీస్ చేయాలి అని మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను అవి కూడా ట్రై చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో గైస్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో నేను ఇవాళ మటన్ కర్రీ చేయబోతున్నా. నాకు ఎందుకో చాలా రోజుల నుంచి దోసకాయ మటన్ గుర్తుకొస్తుంది అన్నమాట. సో చేద్దాము అనిపించి నేను దోసకాయ కూడా తెప్పించి పెట్టా. ఎలా అయిద్దో తెలియదు, నా లైఫ్లో నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మటన్ కర్రీ చేయలేదు. సో నా పైన ఫ్రెండ్ ఉందన్నమాట, అది వచ్చి హెల్ప్ చేస్తా అన్నది. ఇంకిద్దరం కలిసి దోసకాయ మటన్, దాని అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దోసకాయ మటన్ తినలేదంట. సరే దా నేను తినిపిస్తా అని చెప్పిన. సో ట్రై చేయడానికి అండ్ మటన్ అయితే తెప్పించి పెట్టిన. నేను ఇప్పుడే లేచిన, కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన. మటన్ తెప్పించి పెట్టిన లిషియస్ నుంచి. సో మీ అందరికీ తెలుసు నాకు అస్సలు కుక్కర్ పెట్టడం రాదు. మళ్ళా రైస్ కుక్కర్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఇది ఎలా అయిద్దో దేవుడికే తెలియాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, కిచెన్కి వచ్చేసినాం. సో అందరు మైక్ చూసారా, కొత్త మైక్ వాడుతున్నాను. ఒకవేళ మీరు నా రివ్యూ చూడకపోతే మాత్రం చూడండి. ఈ మైక్ని టెస్ట్ చేసి రివ్యూ చూపించాను. కొంచెం కింది పెట్టాను కాబట్టి వాయిస్ కొద్దిగా లో వస్తుంది, బట్ కొద్దిగా పట్టుకొని మాట్లాడితే అయితే చాలా మంచిగా వస్తుంది. సో మటన్ కర్రీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్. అండ్ నేను లిషియస్ నుంచి మటన్ అయితే తెప్పించా. సో 2 ప్రాసెసెస్ ఉన్నాయి నాకు తెలిసి నాన్ వెజ్ చేయడానికి. ఒకటి మ్యారినేట్ చేయడం, ఇంకోటి డైరెక్ట్గా పెట్టేయడం. సో నేను మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ మ్యారినేషన్. బిర్యానీకి మ్యారినేషన్ ఎలా చేస్తామో అలా చేద్దాం అనుకుంటున్నాను. చేసి కుక్కర్లో పెట్టేస్తా. ఎందుకంటే పోయినసారి యక్ని బిర్యానీ అని నేను చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. నా లైఫ్లో నేను ఒక వంట కోసం అంత కష్టపడ్డది యక్ని బిర్యానీకి. అంటే ఫరాఖాన్ చేస్తుంది అని చెప్పి ట్రై చేయబోయాను. సంపింది. ఎందుకు అని అంటే నేను అందులో అసలు పొయ్యి వాడలే, మొత్తం రైస్ కుక్కర్లో చేశాను అన్నమాట. అదొక నో స్టవ్ ఛాలెంజ్ లాగా కూడా అయ్యింది. చాలా మందికి ఆ వీడియో నచ్చింది కూడా. నా వంటకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని నేను అనుకోలేదండి. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. అండ్ చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో మనమైతే బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేసేద్దాము. చూడడానికి భలే ఉన్నాయి కదా, టమాటాలు గ్రీన్గా రెడ్గా. సో నేనైతే అన్ని తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను, మటన్ తీసి పెట్టుకున్నాను, పుదీనా, కరివేపాకు అన్ని తెప్పించి పెట్టుకున్నాను, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, దోసకాయలు, టమాటాలు. సో కావాల్సిన వస్తువులన్నీ అయితే తెచ్చేసి పెట్టుకున్నాను రెడీగా. అండ్ వీటన్నిటిని చాప్ చేయడానికి అయితే నా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ అవన్నీ కట్ చేసి పాపం పుదీనా అవన్నీ ఓపెన్ చేసి ఇస్తుంది. ఈలోపు నేను మొత్తం మటన్‌కి పెరుగు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ వేసి కూడా నేను మిక్సీ పెట్టానన్నమాట. అండ్ ఈలోపు పక్కనే నేను దోసకాయ టమాటా కూర కూడా చేస్తున్నాను. సో దానికి ఉల్లిపాయలు వేసి, దోసకాయలు వేసి దాన్ని బాగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత కాసేపయినాక అందులో టమాటాలు వేశాను. అండ్ ఇవన్నీ అయిపోయినంక మ్యారినేట్ చేసి పెట్టాము. ఆ తర్వాత మటన్ ఉంటుంది కదా, మ్యారినేట్ చేసిన మటన్, ఆ మ్యారినేట్ చేసిన మటన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసానన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్‌కి ఫస్ట్ టైమ్ అన్నమాట ఈ దోసకాయ మటన్ ఎలా ఉంటుందో తెలీదు. సో నేను దానికోసం అని చెప్పి దానికి చెప్పుకుంటూ చేస్తున్నాను. సో నాకు కూడా టెన్షన్ అయితుంది, ఎందుకంటే నాకు మటన్ ఫస్ట్ టైం కాబట్టి. సో నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. కానీ ఆ అమ్మాయి నా కోసం వచ్చి హెల్ప్ చేసి అండ్ చాలా ఎక్సైటెడ్ ఉంది నేను వ్లాగ్ పెడుతున్నాను, వీడియో చేస్తున్నాను అని. సో దానికోసం అని చెప్పి స్పెషల్‌గా ఈ వీడియో పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నాది దోసకాయ టమాటా రెడీ అయిపోయింది. అండ్ దోసకాయ టమాటాతో పాటు ఇక్కడ నేను రైస్ రెడీ చేస్తున్నాను. రైస్ తను ఎప్పుడు బగారా రైస్ తినలేదు అని అన్నది. సో నేను బగారా రైస్ రెడీ చేస్తున్నాను.
అండ్ ఇక్కడ మీరు మటన్ చూసుకుంటే అయితే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అయింది. సో, నేనేం చేశాను అనంటే మ్యారినేట్ చేశాక యాజ్ యూజువల్ తీసుకుపోయి రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. అసలు చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ మటన్ చాలా బావుంది. లిషియస్‌కి నిజంగా థాంక్స్ చెప్పాలి. ఆ మటన్ నిజంగా రైస్ కుక్కర్‌లో పెడితేనే అయిపోయింది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బా అవుతుంది అని. అండ్ స్మెల్ అయితే ఇల్లంతా నిండుకుంది. నాకైతే నిజంగా చాలా బా నచ్చింది. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఇక్కడ ఉన్న టమాటా, దోసకాయ కూరలో వేశాను. అండ్ కలపడం మొదలుపెట్టాను. మూత కాసేపు పెట్టాను. యమ్మీ అంటే యమ్మీ ఉంది. అసలు నార్మల్ యమ్మీ కాదు. నేనైతే షాక్ అయిపోయాను. మేము ఒక ముక్క తీసి ట్రై చేసాం. మ్యారినేట్ చేసిందని ఏం చేయలేదు నేను. మ్యారినేట్ చేసిందని తీసుకెళ్ళి రైస్ కుక్కర్‌లో పెట్టాను. కుక్కర్‌లో పెట్టినాక అది కుక్కర్ ఆఫ్ అయ్యేదాకా వెయిట్ చేశాను. అది కుక్కర్ ఆఫ్ అయ్యే టైంకి ఆయిల్ వదిలేసింది. అరే! ఆయిల్ వదిలేసింది కదా అని చెప్పి తీసి ట్రై చేస్తే యమ్మ టెండర్ ఉంది చికెన్. అసలు అది మటన్ లిషియస్ నుంచి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లిషియస్ నుంచి తెప్పించినందుకు. నేను ఫస్ట్ చాలా భయపడ్డా. ఎట్లొస్తదో ఏమో అబ్బా! అది గొడ్డు మాంసం లెక్క వస్తదో ఏమో అని. బట్ చాలా అంటే చాలా టెండర్‌గా వచ్చింది. అండ్ ఇప్పుడు దాన్ని మనం ఇందాక చేసిన కర్రీ ఉంది గదా! ఆ కర్రీతో కలిపేసి మూత పెట్టేస్తా కాసేపు. సో దట్ అవి 2 కొంచెం కలిసి ఇంకా బాగా కుక్ అవుతాయి. ఆ టమాటా ఫ్లేవర్, దోసకాయ ఫ్లేవర్ మటన్‌లోకెళ్తది. ఆ తర్వాత కాస్త వాటర్ పోసేసి మళ్ళీ ఉడికించి ఉప్పు, కారం చూసేసుకొని దింపేద్దాం అంతే. నేనైతే నిజంగా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. కూరైతే అదిరిపోయింది. అసలు నేను ఇంతగనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ కూర ఇంత బా అవుతుంది అని. అండ్ మేము టేస్ట్ చేసినప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మన తెలంగాణ స్టైల్‌లో మరి మటన్ కర్రీ ఉంటే బగారా రైస్ ఉండాలి గదా! సో, అందుకని జెప్పి నేను బగారా రైస్ గూడా చేశాను. అండ్ పక్కన వైట్ రైస్ గూడా చేశాను. అండ్ ఇక్కడ నేను రెడీ చేసి పెట్టానన్నమాట. సో, డెకరేషన్ గూడా చాలా నీట్‌గా చేసి పెట్టాను. చాలా అంటే చాలా వెరైటీస్‌లా అనిపిచ్చింది నిజంగా చూడడానికి. అండ్ పదండి మీరు గూడా చూద్దురు నేనేమేం చేశానో. అండ్ మళ్ళీ దాంతో పాటు థమ్స్ అప్ ఉండాలి. అండ్ నిమ్మకాయలుండాలి, ఉల్లిపాయలుండాలి అన్నీ ఉండాలి గదా! మరి తోడు. అండ్ ఇక్కడ నేను చేసిన బగారా రైస్ అసలు మీరు ఇంటి నిండా స్మెల్స్ అసలు ఊహించండి. నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు తలుచుకున్నా గూడా. అండ్ ఇక్కడ మన మటన్, దోసకాయ, టమాటా రెడీ. అసలు మేమైతే ఆ స్మెల్‌కే పిచ్చోళ్ళమైపోయాము. అంత యమ్మ టేస్టీ స్మెల్ వస్తుండే అన్నమాట. అండ్ ఇక్కడ నేను వైట్ రైస్ గూడా పెట్టాను. ఎందుకంటే ఒకవేళ అది నచ్చకపోతే వైట్ రైస్ కూడా తినొచ్చు అన్నట్టు. అండ్ ఇదన్నమాట నా డెకరేషన్. సో, నేను తనని గూడా కిందకే వచ్చేసి అందరం కలిసి తిందాము, కిందకే వచ్చేసేయి అని జెప్పాను. సో, తను గూడా కిందకే వచ్చింది. అండ్ ఇలా డెకరేట్ జేసి పెట్టారన్నమాట. ప్రశాంతంగా కింద కూర్చొనే తిన్నాము. కానీ డెకరేషన్ మాత్రం నేను ఇలా జేశాను. అండ్ తనకైతే చాలా బాగా నచ్చింది. పాపం తను చెప్పలేకపోయింది ఇమ్మీడియేట్‌గా. నేనైతే వీడియో బంద్ చేశాక మాత్రం అడిగాను. ఎలా ఉంది నిజంగా చెప్పు. నిజంగా నచ్చిందా అని. తనకి నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. నాకు మటన్ తొందరగా అరగదు. మరి మేబీ ఇవి చాలా మందికి ఉంటుందో ఏమో తెలీదు ఈ ప్రాబ్లమ్. బట్ నాకైతే త్వరగా మటన్ అరగదు. సో, అందుకే నేను చాలా తక్కువ తింటాను. బట్ ఈసారి మాత్రం నేను నిజంగా చాలా 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 ఎంజాయ్ చేశాను. మా ఇంట్లో మా డ్యాడీకి మటన్ అంటే చాలా ఇష్టము. అంటే మాకు ఎవ్రీ సండే గొడవ అయితది. మా డ్యాడీ ఏమో మటన్ అని, మేమేమో చికెన్ అని. బట్ ఫస్ట్ టైమ్ నేను మటన్ చేసేసరికి నాకు మా డ్యాడీ చాలా గుర్తొచ్చారు. డ్యాడీ ఉంటే బావుండు, డ్యాడీ తింటే బావుండు అనిపిచ్చింది. సో, నేనైతే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఫోటోస్ తీసి డ్యాడీకి పంపి, డ్యాడీ నువ్వే గుర్తుకొస్తున్నావు అని చెప్పాను. మా డ్యాడీ వెంటనే ఆ ఇంటికొచ్చినప్పుడు చెయ్యి బేటా అన్నారు. సో, ట్రై చేయాలి. ఇక్కడ నేను అడుగుతున్నానన్నమాట. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎలా ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? అని. సో, ఇంక నేను తీసుకెళ్ళి మొహం మీద పెట్టా కెమెరా. పాపం అది చాలా ఇబ్బందిగా చెప్పింది. బట్ నిజంగా తనైతే ఎంజాయ్ చేసింది. అందరికి కెమెరా అలవాటు ఉండాలని లేదు గదా! సో, తనకి కొంచెం ఇబ్బంది పడింది నా కెమెరా మీద చెప్పడానికి. బట్ నిజంగా తర్వాత అడిగాను. నేను నిజంగా చెప్తున్నాను. దానికి బావుందని చెప్పింది. అండ్ నాకైతే నిజంగా చాలా నచ్చింది. అండ్ ఈ వ్లాగ్ లైవ్ ఎళ్ళడానికి మేజర్ రీజనే తను. నేను చాలా అడిగాను. నేను ఇలా వ్లాగ్ చేస్తాను నీకు ఓకేనా అని అంటే తను నిజంగా చాలా ఎక్సైట్ అయ్యింది. నేను వ్లాగ్‌లో వస్తున్నాను వాళ్ళ మమ్మీ వాళ్ళకి గూడా చెప్పింది. సో, అండ్ థిస్ వ్లాగ్ ఈస్ డెడికేటెడ్ టు వాసుకి. సో, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.